జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవో ఫొటోస్ అన్నీ షేర్ చేసింది గాయత్రి అని అనుకుంటూ ఉండొచ్చు. అవునండి, మన సాటర్డే 11th ఏప్రిల్ నా బర్త్డే అనమాట. ఆ రోజే మాది మంత్లీ కిట్టి పార్టీ అవుతుంది కదా. సో సెకండ్ సాటర్డే అవడం వల్ల మా ఫ్రెండ్ సుప్రియ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ అయింది. సో దానికి నేను ఇలాగ ఈ శారీ కట్టుకుని వెళ్ళాను. 2 years నుంచి ఉంది నా దగ్గర చీర, కట్టుకోవడానికే అవ్వట్లేదు అనమాట. ఫైనల్లీ ఆ రోజు కట్టుకున్నాను. ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తున్నారేంటి అనుకోవచ్చు. మిన్నీజీ మీ అందరికీ పరిచయమే కదా, పంజాబీ ఆవిడది మన 5th అయింది బర్త్డే, అండ్ 11th నాది. ఈ పక్కన దేవిక గారు ఉన్నారు కదా, ఆవిడది ఈరోజు అనమాట 14th ఏప్రిల్. సో ఈ మంత్లో మేము ముగ్గురం కాబట్టి మా ముగ్గురం కలిపి కట్ చేద్దాం అని అనుకున్నాను. సో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కింద నుంచున్నాం. ఆవిడది 5th అయిపోయింది కాబట్టి ఆవిడ ముందు, నాది హ్యాపెనింగ్ కాబట్టి ఆ రోజు నేను మధ్యలో, అవ్వబోతున్న ఆవిడ ఈ చివర, అలా ఏదో మాకు తోచినట్టు అలా ప్లాన్ చేసాం. మిన్నీజీ అదే పంజాబీ ఆవిడ ఉన్నారు కదా, మనిందర్ కౌర్ ఆవిడ పేరు యాక్చువల్లీ. ఆవిడ కేక్ బేక్ చేశారనమాట, బనానా అండ్ వాల్నట్ కేక్. చాలా చాలా టేస్టీ ఉంది కేక్ కూడాను. సో అందరం అలా తినిపించుకుని సరదాగా జోకులు అవన్నీ వేసుకొని చేసాము. అండ్ సుప్రియ గారింట్లో లంచ్ అది చేసామన్నమాట. తంబోలా ఆడాము. ఎవ్రీ టైం చిట్ట ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. ఇదేమో యాడెడ్ అనమాట, ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అన్నది. అదర్వైజ్ ప్రతి నెల మంచిగానే జరుగుతుంది కిట్ మాది, కిట్టి పార్టీ. సరదాగా జోకులు ఇవన్నీ ఉంటాయి. అలా ఈ మంత్ కూడా యథావిధిగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ శివ వాళ్ళు వాళ్ళ దగ్గరికి రమ్మని పిలిచారనమాట. పిలిస్తే నేను చెప్పాను కిట్టి పార్టీ ఉంది, సో అది అయ్యాక సాయంత్రం నుంచి వస్తాంలే అని. ఈవిడ అన్సూయ గారండి, ఆవిడ బర్త్డేస్ అని నాకు 2 చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. సో నేను మిన్నీ ఆంటీ షేర్ చేసుకున్నాము. సారీ అండి, ఇక్కడ నేను నైటీలో కనిపించాల్సి వస్తుంది. సరే, కిట్టి పార్టీ నుంచి ఇంటికి వచ్చాక కొంచెం సేపు రిలాక్స్ అవుదాం, ఎలాగైనా చాలా ఎండలుగా ఉన్నాయి కదా. సో మళ్ళీ రెడీ అయ్యి శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈ షార్ట్ గ్యాప్లో అని చెప్పి నేను నైటీ వేసుకున్నాను. నేను ఇలా శారీ మార్చుకున్నాను, నైటీ వేసుకున్నాను. మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. అయ్యో మీరు వస్తున్నట్టు చెప్తే నేను బట్టలే మార్చుకోకుండా ఉంటుండేదాన్ని కదా అని అంటే, ఏమైందిలే ఎంతలోకి అని అన్నారు. సరే, ఇదేమో ఓపెనింగ్ వీడియో కూడా తీసుకోవడం మంచిదే, ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేశారనమాట. ఈ ప్లేట్ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది పాటికి ఏంటో వస్తువు అన్నది. అదే అండి, మైక్రోవేవ్ ఓవెన్ అనమాట, శాంసంగ్ కంపెనీది. సో ఏదైనా డ్యామేజ్ ఉన్నా చేసినా ఓపెనింగ్ వీడియో ఉండడం మంచిది కదా అని నేను యాక్చువల్లీ మా చిన్నబ్బాయి ఉజ్వల్కి, నువ్వు ఓపెన్ చేయమ్మా నేను వీడియో షూట్ చేస్తానంటే, బర్త్డే నీది, గిఫ్ట్ నీది, నువ్వు ఓపెన్ చేయాలమ్మా అని అన్నాడు బాబు. అందుకని నైటీలో అలా కనబడవలసి వచ్చింది నాకు. షూట్ చేయడం స్టార్ట్ చేశాక అప్పుడు అయ్యయ్యో అని అనుకున్నాను అనమాట. సో ఇది తీయడం నా వల్ల అవ్వట్లేదు. సో తనే వచ్చి మళ్ళీ హెల్ప్ చేశాడు మా ఉజ్వలే, ఎందుకంటే చాలా టైట్ ప్యాకింగ్ ఉంటుంది కదా అది. ఆ డబ్బాలోంచి వస్తువు బయటకు తీయడం కొంచెం టైం పట్టింది. ఓ పక్క మా వదిన, ఓ పక్క నేను అంతా పెట్టి గట్టిగా నొక్కి పెట్టితే అప్పుడు మెల్లిగా అది తీడిపోయింది. ఏమాత్రం మనం కంగారు పడడానికి లేదు, పాడవుతుంది కదా. సో జాగ్రత్తగా అలా తీసామన్నమాట. సో ఇది నా బర్త్డే గిఫ్ట్ మా బ్రదర్ తరఫు నుంచి, మా అన్నయ్య వదిన ఇద్దరూ కలిపి. నాది ముందు ఉన్న ఓవెన్ మా శివ తీసుకెళ్ళాడు. అది ఉన్నప్పుడు తెలియలేదు, వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఓవెన్ లేదు అని మాటికి ఏదైనా హీట్ చేసుకోవాలన్నా మైక్రోవేవ్లో పెట్టడం అలవాటు అయిపోయింది. అయ్యో లేదు అని అనుకుంటుంటే విని వాళ్ళు, ఈసారి నేను ఎక్కువ కేక్ బేక్ చేయను అనమాట మైక్రోవేవ్లో. సో అందుకని నాన్ కన్వెక్షన్ మోడలే తీసుకొచ్చి ఇచ్చారు. మళ్ళీ ఏమో నా దగ్గర రౌండ్ ఓవెన్ ఒకటి ఉందండి. నేను సాధారణంగా ఇదివరకు అంటే పిల్లలు చిన్నప్పుడు అప్పుడు అందులోనే బేక్ చేసేదాన్ని. ఇప్పుడైతే బేకింగ్ ఎంత ఈజీ అయిపోయిందంటే, మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనూ బేక్ చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు, కడాయిలో చేసుకోవచ్చు, ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు, ఎందులోనైనా కేక్ బేక్ చేయొచ్చు. పెద్ద కష్టమైన పనేం కాదు. ఓవెన్ ఉండాల్సిన అవసరం అయితే అసలు ఏమాత్రం లేదనమాట కేక్ బేకింగ్కి అయితే. అందువల్ల నేను అలాగే ఇది వాడనని చెప్పి వాళ్ళు కొంచెం మామూలు బేసిక్ మోడలే తీసుకున్నారు, విత్ గ్రిల్ ఉన్నది. సో ఇదనమాట లోపల అదిని, అన్ని పార్ట్స్ ఉన్నాయా లేదా, సరిగా పనిచేస్తుందో లేదా అంతా చెక్ చేసుకున్నాం. నిన్న మటుకు అతను వచ్చి ఒకసారి అఫీషియల్గా వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళ టెక్నీషియన్ వస్తాడు కదా, అతను నిన్న వచ్చి
వడియాలు 30 సెకండ్స్ పెట్టి చూపించాడు. వడియాలు నూనె లేకపోయినా మన గుమ్మడి వడియాలు బాగానే వేగాయి అనమాట. ఇది కూడా బాగుంది కదా అనిపించింది నాకు. మాటికి నూనెలో వేయించుకుని తింటున్నామని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అయితే వడియాలు అప్పడాలు వేయించినప్పుడు ఉంటుంది కదా, చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అది. సో ఈ వడియాలు ఇలాగా పెట్టేసేయచ్చు, ఈజీగా కూడా అవుతుంది. అండ్ ఎప్పుడైనా మగవాళ్ళు ఒక్కళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు వడియాలు తినాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. మనం లేడీస్ లేకపోయినా కూడా నూనె పెట్టి బూలిమొక్కడు పెట్టి వేయించడం అది అందరు మగవాళ్ళు కంఫర్టబుల్ కాదు కదా అలాగ చేయడానికి. సో మైక్రోవేవ్లో 30 సెకండ్స్ పెట్టి తీయడం అన్నది మగవాళ్ళకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అని అనుకున్నాను నేను. అది ఆప్షన్ చూసిన తర్వాత అప్పడాలు అవన్నీ కూడా సగ్గుబియ్యం వడియాలు ఉంటాయి చూడండి, అవి గుమ్మడి వడియాలు అన్నీ కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది బ్లాక్ కలర్ తీసుకున్నారు, బాగుంది. ముందు నా దగ్గర ఉన్నది సిల్వర్ కలర్ ఉండేదన్నమాట. ఇది దానికన్నా చిన్నది, లైట్ వెయిట్. ఇది బాగుంది. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా వాడడం అయితే ఇంకా అంత అయితే మొదలు పెట్టలేదు. నిన్న జస్ట్ అతను వచ్చి టెక్నీషియన్ వచ్చి చూస్ చేసిందేను. ఇంకా తక్కువ మందివే ఉన్నాం కదా, అంత రెగ్యులర్గా అంత హడావుడి వంటలు అన్నీ లేకపోయేటప్పటికి కొంచెం కూల్గానే నడుస్తుంది మా ఇల్లు. మా కోడలికి డబ్బా ఇవ్వాలి అంటే ఇదివరకు తెల్లారితోనే కిచెన్లో పరుగులు ఉండేవి. ఇప్పుడు ఆ హడావుడి కుకింగ్ లేదు కాబట్టి బాగా లేట్ డౌన్ కండిషన్లోనే ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ శివ వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ ఎలా అయిందో చూద్దాం. అక్కడ ఉన్నది ఎవరు? సీరియస్ మేడం. నా పేరే ఎత్తికారు మా ఆఫీస్లో. రెడీ అయిపోతున్నాడు తిన్నాడు. This is for camera. Later on you can have the whole cake. అంటే కేక్ లో బొక్క. వీడియో వచ్చింది కదా అంటే ఫోటో తీసుకో. మామూలుగా ఉండదు నాకు ఇక్కడ. వైడి నొక్కి ఫోటో అవునా? నీకు పెడుతోంది. జస్ట్ పోజ్ ఇవ్వాలి. ఓకే ఇప్పుడు రావట్లే, ఇందాక వైబ్రేషన్ సో ఈ విధంగా కేక్ కటింగ్ అయితే అయిందండి. తర్వాత అందరం డిన్నర్కి బయటికి వెళ్ళిపోయాం అనమాట హోటల్కి. సో నెక్స్ట్ ఇది బర్త్డే ముందు రోజు అనుకుంటా మేము క్యాంటీన్కి వెళ్ళాము. వెళ్తే నాకు ఐడియా ఏంటంటే ఏదైనా మంచి బ్రాండెడ్ బ్యాగ్ తీసుకోవాలని. 1-2 ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఈ కలర్లో కావాలి అనే కోరిక. సో బర్త్డే పేరు చెప్పి హై డిజైన్ కంపెనీది షోల్డర్ బ్యాగ్ తీసుకోవాలని అనుకున్నాను. సో శివ అన్నాడు, బర్త్డేకి అటు వస్తావు కదమ్మా, ఏఎంబీ మాల్కి వెళ్దాము, అక్కడ హై డిజైన్వి అవి లోపల ఉంటాయి కదా, షోరూమ్స్ ఉంటాయి కదా, నీకు కావాల్సింది చూసి తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవడం కన్నా అని అన్నాడు. సరే అని అనుకున్నాం. కానీ క్యాంటీన్కి వెళ్తే క్యాంటీన్లో ఈ బ్రౌన్ కలర్ బ్యాగ్ ఏదో కనబడింది. ఏంటా అని వెళ్ళి చూస్తే చాలా బాగుంది. అబ్బా అంత బాగుంది, కానీ నేను హై డిజైన్ తప్ప ఇంకేం కొనుక్కోను అని అనుకున్నాను కదా అనుకున్నా. సో అప్పుడు రేట్ చూస్తే 3425 రూపీస్ ఉంది. ఇదేంటి ఇంత కాస్ట్ ఉందంటే ఇది పక్కా బ్రాండెడ్ అయి ఉంటుందని చూస్తే వెతికితే దొరికింది అది లోగో దాని మీద హై డిజైన్ అని. ఓ వావ్, నాకు కావాల్సిందే దొరికింది అని అనుకున్నా. అండ్ ఇది యాక్చువల్లీ బయట కొంటే దాని ప్రైస్ 6995 రూపీస్ అండి. జస్ట్ 5 రూపీస్ లెస్ 7000. నాకు అంత మంచి రేట్లో వచ్చింది, నేను చాలా హ్యాపీ. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. Signing off for today folks. Jai Hind.